హాయ్ అందరికీ ఈరోజు నేను సగ్గుబియ్యం పాయసం టేస్టీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా. ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని వాటర్లో 1 గంట నుంచి 2 గంటలు నానబెట్టేసుకోవాలి. ఒక కడాయిలో 1 కప్పు సగ్గుబియ్యానికి 3 కప్పుల వాటర్ వేసుకొని ఇలా మరుగుతున్న వాటర్లోకి కప్పు నానబెట్టుకొని పక్కన తీసుకున్న సగ్గుబియ్యం వేసుకున్నాము. అవి ఉడుకుతున్నాయి కదా. ఇంకొక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసి ఇలా దూరగా వేయించుకుంటున్నాము. ఇవి ఒక్కసారి వేగిన తర్వాత పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు సగ్గుబియ్యం మనకి మ్యాక్సిమం ఉడికిపోయాయి అనమాట. ఉడికిన తర్వాత ఇంకొక ఫుల్ కప్పు బెల్లం కూడా వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్, లేదా లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా బెల్లం ఒక్కసారి కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అందులోకి 3 కప్పులు పాలు వేసి ఈ తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఉడికించామంటే మనకి దగ్గరకు వచ్చేసేస్తుంది. ఇప్పుడు మనకు రుచికరమైన సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. గుర్తుపెట్టుకోండి, లో ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్, లేదంటే పాలు విరిగిపోతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. సబ్స్క్రైబ్.